కాశ్యప్ గారిని తన ప్రసంగ పాఠంతో ఈ సభను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. 20-25 సంవత్సరాల కాలంలో తెలంగాణ అస్తిత్వం, ఆ అస్తిత్వ క్రమంలో ఏర్పడిన భావాలు, అభిప్రాయాలని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక రకంగా తెలంగాణ ఉద్యమం నాకు సంబంధించిన ఆలోచన స్రవంతిని స్పష్టమైన అభిప్రాయాలతో రూపొందడానికి ఇది మూలమైనది, ఆలంబనగా ఉండేది. నేను పనిచేసే కార్యరంగం తెలంగాణనే అయ్యింది. నా ఆలోచనలు, అభిప్రాయాలు, సిద్ధాంతపరమైన అవగాహనలు విప్లవ రచయితల సంఘం అయినప్పటికీ ప్రధాన కార్యక్షేత్రం మాత్రం నాకు తెలంగాణ అయింది. 96 నుంచి మొదలై 2014 తెలంగాణ వచ్చే వరకు నా కార్యరంగం అంతా తెలంగాణ. 96 అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిగా తెలంగాణ సంవాదంలోకి వచ్చేశాను. ప్రొఫెసర్ సాయిబాబా, ఒక రకంగా అమలాపురం సాయిబాబా తెలంగాణ కోసం ఆయన సంవాదం నడిపి ఆ సంవాదంలోకి నన్ను కూడా లాక్కొచ్చాడు. ఇక ఆ తర్వాతి క్రమంలో తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అదంతా మీకు తెలిసిన విషయం. నా మేరకి నేను ఎక్కడ గుర్తింపును ఇష్టపడతానంటే తెలంగాణ ఉద్యమంలోనే గుర్తింపును ఇష్టపడతాను. ఈ మాత్రం ఏమైనా కొంతమంది మిత్రులు, కొంతమంది అభిమానులు, స్నేహాలు వగైరా గుర్తింపు ఇంకా ఇవేమన్నా ఉన్నాయంటే తెలంగాణ సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణ ప్రజలు ఇచ్చింది, తెలంగాణ సమాజం ఇచ్చింది. అందుకోసం తెలంగాణ అస్తిత్వ సాహిత్యం, వర్తమాన సందర్భం అనే ఈ అంశం మీద సంభాషిస్తున్నానంటే ఈ 20-25 సంవత్సరాల్లో నాకు ఏర్పడిన అభిప్రాయం, ఒక గతం, వర్తమానం, ఈ రెండింటిని అన్వయం చేసుకుంటే ఈహెచ్ కార్ హిస్టరీ గురించి చెబుతూ మీ అందరికీ తెలుసు, బాగా పాపులర్ మాట, చరిత్ర అంటే ఏమిటి పుస్తకం తెలుగులో ఉంది. చరిత్ర అంటే మామూలుగా చరిత్ర పుస్తకాల్లో చెప్పే నిర్వచనం కాకుండా 2 కాలాల మధ్య జరిగే సంభాషణ అన్నారు. ఈ 2 కాలాల మధ్య నిరంతరం సంభాషణ జరుగుతూ ఉంటుంది, జరగాలి. ఎక్కడ సంభాషణ ఆగిపోతుందో అక్కడ చరిత్ర వేగం కావటానికి పరిమితులు ఏర్పడతాయి. అందుకే ఈ 2 కాలాల మధ్య ఒక సంభాషణ నిరంతరం జరగాలని శంకరం సారు, తెలంగాణ రచయితల సంఘం కోరుకుంటుంది, ఎవరమైనా కోరుకుంటారు. అందుకే 96 నుంచి, ఒకవేళ మలిదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అని మనం 96, 2001 కాకుండా 96, ముఖ్యంగా 90వ దశకం మంజీర రచయితల సంఘం వారు చేసిన పుస్తకాలు, తీసుకొచ్చిన పాటలు, సిద్ధారెడ్డి సార్ రాసిన పాటలు, ప్రజాకాల మండలి దాన్ని క్యాసెట్గా తీసుకురావడం, దేశపతి శ్రీనివాస్ గారు దాన్ని పాడటం, ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఏర్పడటం, కొన్ని సమావేశాలు, అప్పటికే కాళోజీ గారు, జయశంకర్ గారు కాకతీయ యూనివర్సిటీలో లేదా వరంగల్లో, ఆ తర్వాత తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ రచయితల వేదిక, ఇదంతా ఒక క్రమం మనకు కనిపిస్తుంది. ఈ క్రమం అది ఒక 20 ఏళ్ల కిందటి క్రమం, 20-25 ఏళ్ల కిందటి క్రమం. ఇప్పటి సందర్భంలో ఆ కాలానికి ఈ కాలానికి మధ్యలో జరిగే సంభాషణ, ఈ 2 కాలాల మధ్య జరిగే సంభాషణ, ఇది వర్తమానానికి సంబంధించి. మన 96లో ప్రారంభమై 2014లో ఆగిపోయామా, లేదా 2024లో కూడా చలనంతోనే ఉన్నామా అనేది చూసుకోవడానికి వర్తమాన సందర్భం అనే మాట ఆయన పెట్టాడు అనుకుంటాను. ఏ సమాజానికైనా అస్తిత్వం ఒక ఆక్సిజన్ లాంటి నా అర్థంలో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను అస్తిత్వవాదంలోకి కూరుకుపోతున్నానేమో అనుకునే ప్రమాదం ఉంది అక్కడ. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఏ మనిషి చైతన్యమైనా అతని అస్తిత్వం నిర్ణయిస్తుంది అని ఉంటుంది. మార్క్స్ రాసిన మాటది. ఏ మనిషి చైతన్యమైనా సరే ప్రపంచంలో, ఆయనేమి భారతదేశాన్ని ఉద్దేశించి రాయాలి, మొత్తం ప్రపంచాన్ని ఉద్దేశించి. కనుక మన చైతన్యం ఎట్లా వ్యక్తమవుతుంది, ఎట్లా రూపొందుతుంది అంటే మన అస్తిత్వాన్ని బట్టి రూపొందుతుంది. స్త్రీ ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి ఆమె చైతన్యం. దళితుడు ఒక అస్తిత్వం అవుతే ఆ అస్తిత్వాన్ని బట్టి అతని చైతన్యం.
బ్రాహ్మణుడు ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి అతడు చైతన్యం, పెట్టుబడిదారుడు ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి వాడు ఒక చైతన్యం, భూస్వామి ఒక అస్తిత్వం అయితే దాన్ని బట్టి వాళ్ళ చైతన్యం, విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళైతే ఆ అస్తిత్వాన్ని బట్టి వాళ్ళకు చైతన్యం, మన చుట్టూ పుస్తకాలు చదివే వాతావరణం ఉంటే దాన్ని బట్టి వాళ్ళ చైతన్యం. కనుక చైతన్యం అనేది ఉట్టిగా రాదు, మన చుట్టూ ఉండే రాజకీయ ఆర్థిక రాజకీయ అంశాలను బట్టే చైతన్యం రూపొందుతుంది. అందుకే ఆ మాట అన్నాడు. కనుక ఏ సమాజానికైనా అస్తిత్వం ఆక్సిజన్ లాంటిది. మన దేశంలో చూస్తే ఇప్పటి వరకు తమిళనాడు అనే రాష్ట్రానికి ఉన్నంత అస్తిత్వం ఈనాటి వరకు బహుశా మిగతా రాష్ట్రాలకి ఉండకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అస్తిత్వం అట్లా ఉనికి వచ్చి ఆ తర్వాత కనుమరుగు కావచ్చు, లేదా సాపేక్షం కూడా కావచ్చు. కానీ తమిళనాడు మొత్తం భారతదేశంలో చూస్తే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ఒక అద్భుతమైన సంవాదం నడుపుతూ ఉంటుంది. అక్కడక్కడ పార్టీల మధ్య భిన్నత్వం ఏమైనా ఉండవచ్చు, కానీ మళ్ళీ అస్తిత్వ సమస్య వచ్చేసరికి ఏకరూపత అనేది మనకు కనిపిస్తుంది. భారతదేశంలో తెలంగాణకి కూడా అంత చరిత్ర ఉన్నది. అయితే ఎందుకో తమిళనాడు లాంటి రాష్ట్రానికి రూపొందిన లాంటి ఒక బలమైన అస్తిత్వం తెలంగాణకి ఎందుకు రూపొందలేదు అనేది మనం వర్తమానంలో మాట్లాడుకోవాలి. అంతగా ఒక 20-25 ఏళ్ళు లేదా ఒక 60 ఏళ్ళు వెనక్కిపోతే 60ల నుంచే మనం మొదలు పెడితే, లేదా 30ల నుంచి మొట్టమొదట తెలంగాణలో ములికి మూమెంట్ మొదలైన 1930ల కాలం నుంచే మొదలు పెడితే ఒక 100 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని వ్యక్తం చేసుకోవడానికి యాతన పడిన తెలంగాణ ఎందుకు ఒక తమిళనాడు లాగా రూపొందలేదనేది కూడా మనం చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. దీనికి ఉన్న ఈ అస్తిత్వం ఒక సుదీర్ఘమైన, ఇంకా ఒక సమ్మక్క, సారక్క, కొమరం భీం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, అక్క నుంచి సమ్మక్క సారక్క నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారి వరకు నిరంతరం తెలంగాణ తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నది. ఎక్కడ రాజీ లేని పోరాటం, వెన్ను చూపని పోరాటం. ఓడిపోయి ఉండవచ్చు, తెలంగాణ పోరాటంలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఎన్నడూ వెన్ను చూపిన చరిత్ర తెలంగాణకి లేదు. ఆ ఓడిపోతూ మళ్ళా బలాన్ని సమకూర్చుకుంటూ మళ్ళా నిటారుగా నిలబడి, వెన్నును సరి చేసుకొని నిటారుగా నిలబడి తలపడి, ఆ తలపడి పోరాటం చేస్తూ 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 ఇవాళ ఇక్కడి వరకు వచ్చాం మనం. ఇక్కడి వరకు వచ్చినా ఇక్కడ చిన్నపాటి తడబాట్లు ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ వెన్ను చూపడమో పారిపోవటమో ఇంకొకటి తెలంగాణ చేస్తుందని నేను అనుకోను. అందుకే ఇవాళ ఇంతమంది కూర్చొని బుద్ధిజీవులను కూర్చొని మాట్లాడుతున్నాం ఈ అంశాలని. ఈ తెలంగాణ సమాజాన్ని నిరంతరం చలనంలో ఉంచడం కోసం ఒక స్పష్టమైన భాష కూడా ఈ సమాజానికి ఉన్నది. స్పష్టమైన భాష ఈ సమాజానికి ఉందంటే మనం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర భాష వేరు, తెలంగాణ భాష వేరు, నీ భాష నా భాష వేరు వేరు అనే అంశం కొన్ని సందర్భాల్లో తీవ్రంగా చర్చ చేశాం. భుజంగారెడ్డి గారు దీన్ని అంగీకరించకపోవచ్చు. తెలంగాణకు ప్రత్యేక భాష ఉందా, ఆంధ్రకు ఒక ప్రత్యేక భాష ఉందా, రాయలసీమకి ఇంకొక భాష ఉందా, లేదా మొత్తం తెలుగు భాష అంతా ఒకటేనా అనే చర్చ చాలా ఎక్కువగా ఉంది. నేను అందులోకి వెళ్ళను. ఈ వ్యక్తీకరణ తెలంగాణ తన స్థానీయ అస్తిత్వాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడి భాష కూడా ప్రధాన భూమికను పోషించింది. ఏదైతే పుస్తక భాష ఉన్నదో, నన్నయ్య తిక్కన్న ఎర్రన్న రాసిన పుస్తక భాష, లేదా అలసాని పెద్దన మొక్కుతిమ్మన లాంటి వారు రాసిన భాష కాకుండా ఒక ప్రత్యేకమైన భాషని రూపొందించుకొని పాల్కురికి సోమనాథుడైనా, లేదా రంగనాథ రామాయణ రాసిన గోనబుద్ధారెడ్డి అయినా ప్రజల నోళ్ళలో ఉన్న భాషని తీసుకొని కావ్యంలోకి తీసుకునే ప్రయత్నం చేశాం. కనుక అక్కడి నుంచి కూడా మనం ఈ భాష ఈ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేశాం. అసలు అస్తిత్వం ఎప్పుడైనా ఈ భావన కుటుంబం ఒక యూనిట్ అనుకుంటే సమాజంలో ఆ కుటుంబం కోసం యాతన పడటం మొట్టమొదటి అస్తిత్వం. మనిషి తన కోసం తాను యాతన పడటం మొదటి అస్తిత్వం. తన చుట్టూ ఉండే 2, 3, 4 మనుషుల కోసం, ఒక కుటుంబం కోసం యాతన పడటం, దాన్ని నిలబెట్టుకోవడం. అక్కడ నుంచి మొదలుపెట్టి ఆ గుర్తింపు కోసం ఘర్షణ పడి తర్వాత సమిష్టిలోకి వస్తాడు. వెస్ట్ నుంచి సమిష్టిలోకి వస్తాడు. సమిష్టిలోకి పరిణామం చెందే క్రమంలో ఒక సామూహికమైన అస్తిత్వం అనే వేదన ముందుకు వస్తుంది. ఆ సామూహికమైన అస్తిత్వ వేదన కోసం
తపన పడటం, ఘర్షణ పడటం, నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే త్యాగం చేయడం. కనుక అస్తిత్వ ఉద్యమాలంటే కేవలం ఒక కుల అస్తిత్వం అనో, ప్రాంత అస్తిత్వం అనో, జెండర్ అస్తిత్వం అనో, లేకపోతే ట్రైబ్ అస్తిత్వం అనో చాలా సింపుల్గా కొట్టిపాడేయడానికి వీల్లేదు. అస్తిత్వం వెనుక ఒక లోతైన భావన ఉన్నది, భావజాలం ఉన్నది, ఒక సైద్ధాంతిక దృక్పథం ఉన్నది. అంత లోతైన సైద్ధాంతిక దృక్పథం వెస్ట్ నుంచి సమిష్టి వరకు ప్రయాణం చేశారు అంటే, దానికోసం నిలబడుతున్నారంటే, ఆ సమిష్టి అస్తిత్వం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తర్పణ చేస్తున్నారంటే, దాని వెనుక ఉండే బలమైన భావధార లేకుండా అంత సులభంగా అయ్యేదని కాదు. అందుకోసమే ప్రాంతీయ అస్తిత్వం అంటే ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం అంటే ప్రాంతీయ సాహిత్యం, ప్రాంతీయ అస్తిత్వం అంటే ప్రాంతీయ రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు, అస్తిత్వ ఆర్థికం, అస్తిత్వ భాష, ఇవన్నీ వ్యక్తం అవుతాయి. మనకి సాహిత్యంలో ఇది చూస్తే నిజంగా ప్రతాప్ రెడ్డి గారు ఈ అస్తిత్వాన్ని వ్యక్తం చేయడం కోసమే అంత తపన పడి ఆనాడు గోల్కొండ కౌర సంచిక తీసుకొచ్చాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా నీవు లేవు అని అంటే నేను ఉన్నాను అని ప్రకటించుకోవటం మనిషికి ఒక సందర్భం అవసరం వస్తుంది. నీ అస్తిత్వం నేను గుర్తించడం లేదు అంటే, లేదు నేను నీకు కనిపిస్తున్నాను అని చెప్పడం. నీకు భాష రాదు అంటే, లేదు నాకు భాష వస్తుంది, నాదంటూ ఒక భాష ఉన్నది. నీ భాష నా భాష ఒకటి కాకపోవచ్చు, నీ కవిత నా కవిత ఒకటి కాకపోవచ్చు, నీ రాత నా రాత ఒకటి కాకపోవచ్చు, నీ శిల్పం నా శిల్పం ఒకటి కాకపోవచ్చు. కానీ నాదంటూ ఒక భావన ఉన్నది, నాదంటూ ఒక వ్యక్తీకరణ ఉన్నది, నాకంటూ ఒక శిల్పం ఉంది అని చెప్పవలసిన అవసరం కూడా ఏర్పడింది. ఆ చెప్పవలసిన అవసరం నుంచి ఒక 100 సంవత్సరాల కిందటనే, ఒక 90 ఏళ్ల కిందటనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి సాహిత్య రూపంగా ముందు పెట్టారు. సాహిత్య పరిభాషలో మాట్లాడుకుంటే సరే, మనకు కళింగాంధ్ర కథలు, చాసో తీసుకొచ్చినటువంటి కథలు అక్కడి అస్తిత్వ భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక ఆలంబనగా చూడవచ్చు. రాయలసీమ నుంచి వచ్చిన కథలు అక్కడి భావనని వ్యక్తం చేయడానికి వాటిని ఒక రూపంగా చూడవచ్చు. వీటన్నిటి క్రమంలో ఈ అస్తిత్వం ఏం కోరుకుంటుంది? మొట్టమొదలు ఈ అస్తిత్వ ప్రకటన అనేది సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిరాకరణతో మొదలవుతుంది. సాంస్కృతిక ఆధిపత్యం, ఈ సాంస్కృతిక ఆధిపత్యంలో నీకు తినడం తెలియకపోతే నేను తినడం నేర్పించాను అన్నంత వరకు వెళ్ళింది కదా ఆధిపత్యం. ఎప్పుడో 100 సంవత్సరాల కిందటే ఇక్కడ చెరువులు నిర్మాణం అయ్యి చెరువుల కిందట పంటలు పండించి, వరి పండించి భోజనం చేసిన ఈ చోట నీకు బియ్యం కూడా నేనే, అన్నం తినటం, తెల్ల అన్నం తినటం కూడా నేనే నేర్పించాను అన్నంత వరకు వెళ్ళింది కనుక ఆ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించటం, నాకు ఒక సంస్కృతి ఉన్నది, నాకు ఒక భావన ఉన్నది అని ధిక్కరించే వరకు, ధిక్కరించే క్రమంలో ఏం చేస్తారు వీళ్ళు? తమ ఔన్నత్యాన్ని, తమ సాంస్కృతిక గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేస్తారు. గత ప్రమాణాలు అస్తిత్వ ప్రకటన ఏమిటంటే, ఎవరైనా సరే ఆధిపత్యం చెలాయించే శక్తులు, సమూహం ఏ ప్రమాణాలను రూపొందించి పెడతారో ఆ ప్రమాణాలను ధిక్కరిస్తారు, ఆ ప్రమాణాలని నిరాకరిస్తారు. సాహిత్యంలో ఒక ప్రమాణాన్ని ఏర్పరిచి ఉంచారు వారు. నీ ప్రమాణంలోనే నేను ఎందుకు రాయాలనే ప్రశ్న మొదలవుతుంది ఇక్కడ. ఎందుకంటే నా ప్రాంతంలో ఉంటే నా ప్రమాణం నాకు ఉన్నప్పుడు, ఎప్పుడైనా శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది? సాహిత్య శిల్పం జీవితం నుంచి, వ్యక్తిత్వం నుంచి. వ్యక్తిత్వమే శిల్పం. ఆ కవి వ్యక్తిత్వమే ఆయన శిల్పం, ఆ కవయిత్రి వ్యక్తిత్వమే ఆమె శిల్పం అని మనం మాట్లాడతాం. కనుక సాహిత్యానికి ముడిసరికి ఏమిటి? జీవితం. జీవితం ముడిసరికి అయినప్పుడు ఆ జీవితం నుంచి రూపొందిన వ్యక్తీకరణే శిల్పం అవుతుంది. కనుక నా ప్రాంతం, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు, నా వ్యక్తీకరణ, నా శిల్పం. నీవు రూపొందించిన శిల్పానికి, నీవు రూపొందించిన వస్తువుకి, ఇతివృత్తానికి లోబడి నేను ఎందుకు ఉండాలి అనే నిరాకరణ, ఆ ప్రమాణాలను నిరాకరించడం దగ్గర ఇది మొదలవుతుంది. దైనందిన జీవితంలో కొత్త సూత్రీకరణ చేస్తుంది అస్తిత్వ ప్రకటన అనేది. ఎందుకంటే తనను తాను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం కోసం కొత్త సూత్రీకరణ రావాలి. రాకపోతే ఏమవుతుంది? పాత సూత్రీకరణని అంగీకరించడం అవుతుంది. కనుక తన సూత్రీకరణను తానే రూపొందించుకొని ఆ సూత్రీకరణలతో
తన చుట్టూ ఉండే సమూహానికి అర్థం చేయించి ఆ సమూహం సపోర్ట్ తీసుకొని నిలబడాలి. తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే కొత్త సూత్రీకరణ చేయాలి. ఇప్పుడు నాకు నా నేల కావాలి, నాకు నా గాలి కావాలి, నాకు నా నీరు కావాలి, నాకు నా ఊరు కావాలి. ఇవి మామూలు వాక్యాలే కావచ్చు, కానీ ఇట్లా వ్యక్తం చేయటం అనేది ప్రత్యేక అస్తిత్వ భావనలో నుంచి వస్తుంటుంది. సామాజిక వ్యవస్థ, పాత సామాజిక వ్యవస్థ ఒక ప్రాంతంలో నిర్మాణం అయ్యే క్రమంలో, కొత్త సామాజిక వ్యవస్థ నిర్మాణం అయ్యే క్రమంలో, కొత్త భావాలు నిర్మాణం అయ్యే క్రమంలో అప్పటికే నిర్మాణమై ఉన్న, తన సమాజంలో నిర్మాణమై ఉన్న వాటిని కూడా ధిక్కరిస్తూ లేదా పక్కన పెడుతూ ముందుకు వచ్చేస్తారు. అట్లా ప్రత్యేక తెలంగాణ కోసం 2 సార్లు జరిగిన పోరాటాలు మన అస్తిత్వాన్ని స్పష్టంగా ఈ ప్రపంచం ముందు వచ్చాయి. 69లో జరిగిన పోరాటం, 96 నుంచి 2014 వరకు జరిగిన పోరాటం. ఈ అస్తిత్వ గానం దేశ చరిత్రలో ఒక ప్రత్యేక అస్తిత్వం కోసం ఒక సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర నాకు తెలిసి, సబ్జెక్ట్ కరెక్షన్, 2 రాష్ట్రాలు, ఒకటి అస్సాం, ఇంకొకటి తెలంగాణ. సుదీర్ఘ కాలం చేసిన పోరాటం. మిగతా ఏ రాష్ట్రాలకి ఇంత సుదీర్ఘ పోరాటం లేదు. ఒక 60 సంవత్సరాల పోరాటం తర్వాత అక్కడ అస్సాం రాష్ట్రం ఏర్పాటు కావాలైనా, లేదా అంతమంది అక్కడ త్యాగం చేసిందైనా, తెలంగాణ కోసం త్యాగం చేసిందైనా, ఇందులో భాగంగా ఈ సుదీర్ఘ పోరాటంలో భాగంగా రాష్ట్రం ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలంగాణ కోసం మొత్తం సమాజం రోడ్డు మీదకి వచ్చింది. ఈ సమాజమే ఒక టెంటుగా మారింది. ఏ ఒక్కరు చేసిన పోరాటం కాదు, వ్యక్తుల పోరాటం కాదు, ఇది సామూహిక గానం. ఈ సామూహిక జనగానం, ఈ సామూహిక జనగానము రూపొందడానికి వెనుక, ఈ అస్తిత్వ ప్రకటన సామూహిక జనగానంగా రూపొందడానికి ఒక 60 ఏళ్ళు చేసిన సైద్ధాంతిక కృషి కూడా ఉంది. ఈ సైద్ధాంతిక కృషి ఫలితంగా ఈ కృషిలో అందరూ భాగమయ్యారు. కనుక ఈ భాగమైనటువంటి తెలంగాణ సమాజంలో ఒక అద్భుతమైన పౌర సమాజం రూపొందింది. ఎక్కడ రూపొందని మీరు ఇప్పటికీ ఏది జరిగినా భారతదేశంలో పాలక వర్గాలు తీసుకొచ్చే విధానాలు కావచ్చు, లేదా ప్రపంచీకరణ కావచ్చు, సామ్రాజ్యవాదం కావచ్చు, అమెరికా కావచ్చు, పెట్టుబడిదారు విధానం కావచ్చు, ఏ రూపమైనా సరే అది ప్రజలకు వ్యతిరేకమైంది అనుకున్నప్పుడు మొట్టమొదట ఈ భారతదేశంలో స్పందించేది తెలంగాణ సమాజం. అది దండకారణ్యంలో ఒక ఎన్కౌంటర్ జరిగినా స్పందించేది తెలంగాణనే. విప్లవోద్యమం మధ్య భారతంలో ఉండొచ్చు, కానీ విప్లవోద్యమానికి ఏమైనా ఇబ్బంది కలిగిందంటే తెలంగాణని స్పందిస్తుంది. ఇక్కడనే సభలు జరుగుతాయి, మధ్య భారతంలో సభలు జరగవు. ఇంకా ఇప్పటికీ ఎందుకు ఇదంటే ఇక్కడ ఒక పౌర సమాజం రూపొందింది. 100 సంవత్సరాల నుంచి ఇక్కడి అస్తిత్వంలో భాగంగా రూపొందింది పౌర సమాజం. ఈ పౌర సమాజం తెలంగాణలో ఒక తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే ఒక కాళోజీ గారు, జయశంకర్ సార్, కేశవరావు జాదవ్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు మన ముందు లేరు. మన ముందు లేని వాళ్ళ పేర్లు ప్రస్తావన చేస్తున్నాను నేను. ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ 30ల కాలంలో పుట్టి, ఇంకా కాళోజీ గారు ఒక 20 ఏళ్ళు ముందే పుట్టి, వీళ్ళు చేసిన సుదీర్ఘమైన ఈ పోరాటం వలన పౌర సమాజం రూపొందింది. తెలంగాణ అస్తిత్వ ప్రకటన ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ రూపొందిన పౌర సమాజం. ఇక్కడ ఈ పౌర సమాజం రూపొంది మొత్తం సమాజాన్ని చైతన్యం చేసే ప్రాసెస్లో భాగమైంది. పౌర హక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, ప్రజా సంఘాలు, మంజీర రచయితల సంఘము, విద్యావంతుల వేదిక, తెలంగాణ సాంస్కృతిక సంస్థ, తెలంగాణ జనసభ, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ ఐక్య వేదిక, ఇవన్నీ కలిసి మనం ఈనాడు ఈ రూపంలోకి రావడానికి కావలసిన ప్రాతిపాదికని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహజంగా అస్తిత్వం మరింతగా బలపడాలి. ఇంత అద్భుతమైన పౌర సమాజం ఉన్న చోట, ఇంత గొప్ప సాహిత్యం ఉన్న చోట తెలంగాణ అస్తిత్వం అనేది బలపడాలి. బలపడకపోగా ఎందుకు బలహీన పడింది అనేది వర్తమానంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం. చాలా సింపుల్గా తెలంగాణ సమాజం ఏమైపోయిందనే ప్రశ్న మనందరికి వస్తుంది.
తెలంగాణ గురించి మాట్లాడని వాళ్ళు, తెలంగాణకి ప్రతిఘాతకంగా ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చేంత సులభమైన రోడ్లు తెలంగాణ సమాజం ఎందుకు ఏర్పాటు చేసింది? ఎవరి పాత్ర ఉంది ఇందులో? ఇందులో మనం పాత్రదారులం అయ్యామా? ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో రూపంలో మనం కూడా పాత్రదారులం అవుతాం అందరం. తెలంగాణ సమాజం ఇట్లా మారిందంటే నిజంగా ఇంత తక్కువ కాలంలో ఒక 50 ఏళ్లకో 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇది కోల్పోయిందంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇంత తక్కువ కాలంలో ఇట్లా రూపొందడానికి కారణం ఏంటి? ఈ అస్తిత్వ ప్రకటన ఎందుకు బలహీనపడింది? నేను ప్రారంభంలో తమిళనాడుతోనే ఆ వాక్యం ఎందుకు ప్రారంభం చేశానంటే, ఇప్పటికీ తమిళనాడు మీద అన్ని రకాల దాడులు చేస్తున్నా కూడా అది నిలబడి పోరాడుతూ ఉన్నది. మనం ఎందుకు నిష్క్రమించాం ఆ పోరాటం నుంచి? ఈ బలహీనపడడానికి ప్రజల అస్తిత్వం చుట్టూ కాకుండా, తెలంగాణ ప్రజల అస్తిత్వం చుట్టూ కాకుండా మనం ఏమైనా వాళ్ళ ఆకాంక్షల చుట్టూ మన మాటలు, మన చేతలు, మన రాతలు, రాజకీయ ప్రకటనలు జరిగాయి. అస్తిత్వం వేరు, ఆకాంక్షలు వేరు. ఆకాంక్షలు కూడా నెరవేరవలసిందే, నెరవేర్చవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కానీ ఈ తెలంగాణ సమాజంలో ప్రజలు ఎన్నడూ కూడా తమ వైయక్తికమైన ఆకాంక్షల కోసం పోరాటం చేసిన సందర్భం లేదు. సామూహిక ఆకాంక్షల కోసమే పోరాటం చేశారు. ఎవరికి తెలుసండి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాగండ్లను మోసిన రైతులు భుజాల మీద తుపాకులు పెట్టుకొని ఈ మొత్తం తెలంగాణను విముక్తి చేశారని గానం చేస్తున్నాం కదా. నాగండ్లను మోసిన రైతులు, అక్షరం ముక్క లేని రైతులు. ఇక్కడే మూడో ప్రపంచ దేశాల్లో రైతాంగ విప్లవాలు నడుస్తాయన్న సూత్రం. రైతాంగ విప్లవం నడుస్తాయో లేదో తెలియదు ఇంకా. అప్పటికి 25లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 30, 35, 40 వచ్చే నాటికి నిజంగా కమ్యూనిస్టు పార్టీకి అంత అవగాహన ఉందో లేదో కానీ రైతాంగం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజమైన రైతాంగ విప్లవాన్ని ఇక్కడ నడిపి చూపించారు. కమ్యూనిస్టు పార్టీ దాన్ని పరిపూర్తి చేయడంలో కాస్త వెనక ముందు అయిపోయింది. అంటే మూడో ప్రపంచ దేశాల్లో విప్లవాలు ఇలా నడుస్తాయి అని చూపించింది తెలంగాణ సమాజం. చదువు రాని ప్రజలు. గోల్కొండ పత్రిక సంపాదకీయంలో రాశాడు ఆయన, 36, 37 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు. 3% అక్షరాస్యత ఉన్న సమాజం అని రాశాడు ప్రతాపరెడ్డి గారు. 3% అక్షరాస్యత ఉన్న సమాజంలో 77% తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న చోట, తెలుగు భాష తమ భాష కాని చోట ఇంత అద్భుతమైన పోరాటాన్ని ఆంధ్ర జనసంఘం నుంచి మొదలుపెట్టి ఆంధ్ర మహాసభ వరకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు, నక్సల్ బరికి సానుభూతి పరులుగా మారే వరకు ఇక్కడి సమాజం అంత అలట్టుగా ఉంది. అంటే వ్యక్తుల కోసం ఇక్కడ పోరాటం జరగలేదు, సామూహిక విముక్తి కోసం పోరాటం జరిగింది. అట్లాంటి అస్తిత్వం కదా ఇది. మరి ఈ ఆకాంక్షల చుట్టూ మనం ఉద్యమ కాలంలో నాతో సహా యువతరమా నవతరమా ఇదే ఎదును కదిలి రమ్ము 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 రారమ్ము నీ రక్తం పుష్పించగా తెలంగాణ ఫలించాలి అని చెరబండరాజు రాసిన పాటను కొద్ది అటు చేసి సభలలో, కొన్ని వేల సభలలో పాడాము. వస్తే ఏమొస్తుంది సార్ ఉద్యమంలో కంటే? ఉద్యోగం వస్తుందయ్యా నీకు. ఉద్యోగం వస్తుందయ్యా. సరిగ్గా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా అక్కడ నుంచి ప్రశ్న వచ్చింది నాకు. ఉద్యోగం వస్తుందంటే సార్ ఏవి ఉద్యోగాలు అనే ప్రశ్న వచ్చింది. నిజానికి అస్తిత్వ ఉద్యమాలకు ఉండే ఒక పరిమితి కూడా ఉంటుంది. లెనిన్ అస్తిత్వం అంటే మామూలుగా ఆయన దీన్ని తెలంగాణ అనే మాట కాదు, కానీ ఏవైనా సరే జాతుల ఉద్యమాలు వాటి స్వభావం ఎట్లా ఉంటుందని చాలా విస్తృతంగా రాశాడు. ఆ కోణంలో చూస్తే ఈ అస్తిత్వ ఉద్యమాలకైనా ప్రాంతీయ ఉద్యమాలకైనా వీటికి బూర్జువ స్వభావం కాస్త ఉంటుంది. బూర్జువ వర్గ ప్రయోజనాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే అల్టిమేట్ గా బూర్జువ వర్గ ప్రయోజనాలు ఉన్నా కార్మిక వర్గ ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి కనుక మనం అందరం అస్తిత్వ ఉద్యమాల్లో అంటే ప్రాంతీయ ఉద్యమాల్లో భాగం కావాలని మార్క్సిస్ట్ అవగాహన. ఇది కొండపల్లి సీతారామయ్య గారు ఇచ్చినటువంటి అవగాహన 72లో. అందుకే ఈ పరిమితి ఉన్నప్పటికీ ఆ పరిమితి చుట్టూ మనం ఈ సమాజాన్ని ఏమైనా ఆకాంక్షల చుట్టే ఉంచామా? ఉంచడం మూలంగా అస్తిత్వం ఏమన్నా, తెలంగాణ అస్తిత్వం బలహీనపడింది అనేది ఆలోచించాలి. పునర్నిర్మాణం అనేది, తెలంగాణ పునర్నిర్మాణం ఏర్పడిన తర్వాత ఇది రాజకీయ ఆకాంక్షల్లో భాగమైందా, అస్తిత్వంలో భాగమైందా? ఈ ప్రశ్న కూడా మన ముందు ఉంది. రాజకీయ ఆకాంక్షల్లో భాగమైతే అంటే రాజకీయ నాయకత్వం ఆకాంక్షల్లో భాగమైతే వాళ్ళదైనా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం
పునర్నిర్మాణం అవుతుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగమైన కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు, పౌర సమాజం, ప్రజాస్వామికవాదులు వీళ్ళ ఆకాంక్షల ప్రకారం పునర్నిర్మాణానికి సంబంధించిన విజన్ రూపొందిందా? ఒకవేళ రాజకీయ నాయకత్వానికి అనుగుణమైన పునర్నిర్మాణ విజన్ రూపొందితే అస్తిత్వం అనేది ఉండదు. అక్కడ ఉండనప్పుడు ఏమవుతుంది? అస్తిత్వం అనేది బలహీన పడుతుంది. అట్లా బలహీన పడిన క్రమం ఏదైనా జరిగిందా కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. యువతలో ముఖ్యంగా ఎప్పుడైనా సరే సమాజాన్ని చాలా మిలిటెంట్గా, ఉడుకునెత్తులతో, చలనంలో వేగంగా మారేటట్లు ఉంచే శక్తి ఎవరికి ఉంటుందంటే యువతకు ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో యువత 96, 97 నుంచి మొదలు పెడితే 2005, 6, 7 నాడు వచ్చే నాటికి కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆ ఉద్యోగులు పెట్టిన సభ విచ్ఛిన్నం కావటం కా నుంచి మొదలు పెట్టాక తెలంగాణ సమాజంలో ఉన్న యువత రోడ్డు మీదకి వచ్చింది. విశ్వవిద్యాలయాలు అప్పటి వరకు మనం అన్నాం ప్రపంచీకరణ వచ్చింది, పిల్లలందరూ, యువత, విద్యార్థి యువతులందరూ పుస్తకాల పురుగులుగా మారిపోయారు, లైబ్రరీలలో ఉండిపోయారు, కెరీరిజం ప్రవేశించింది, డాలర్ కలలు కంటున్నారు, అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాకు వెళ్ళడానికి కోరుకుంటున్నారు అని మనం మన రాతల్లో, ఉపన్యాసాల్లో చెప్పాము. గ్లోబలైజేషన్ క్రమంలో దాన్ని పూర్వపక్షం చేస్తూ ఒక్కసారి కేసీఆర్ గారి నిరాహార దీక్షతో విద్యార్థి యువతరం మొత్తం రోడ్ల మీదకి వచ్చి యువతరం చేసిన పోరాటం ఎంత అద్భుతమైన పోరాటమో మనం చూసాం. 2014 వరకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీలు, సమాజం. మరి ఈ యువతరాన్ని అస్తిత్వం చుట్టూ వీళ్ళని నిలబెట్టామా? అస్తిత్వ భావనని వీళ్ళలో పురిగొలిపామా? అస్తిత్వానికి సంబంధించిన సైద్ధాంతిక దృక్పథాన్ని వాళ్ళ ఆలోచన విధానంలో భాగం చేశామా అనేది చూసినప్పుడు నా పరిశీలన మేరకైతే ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాం. కేవలం తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, అజెంజైఎంఎల్ ఓపెన్ అవుతుంది, బీడీఎల్ ఓపెన్ అవుతుంది, హెచ్ఎఫ్డి ఓపెన్ అవుతుంది, డిబిఆర్ కంపెనీ ఓపెన్ అవుతుంది, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి, విస్తృతంగా 20 ఏళ్ళు ప్రచారం చేశాం. ఆ నిరుద్యోగులందరూ లైబ్రరీల నిండా తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చుండిపోయారు. ఫలితంగా ఏం జరిగింది? ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి? ఉద్యోగాల కోసం వాళ్ళ యాతన పడి పోటీ పరీక్షల్లో 100 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలు ఉంటే, లేదా ఒక 10,000 ఉద్యోగాలు ఉంటే 10 లక్షల మంది, 20 లక్షల మంది పోటీ పడే పరిస్థితిలో ఆ పోటీలో వాళ్ళని నిలబెట్టాను తప్ప తెలంగాణ సమాజానికి కావలసిన పునర్నిర్మాణ పోరాటంలో, అవగాహనలో, విజన్లో వాళ్ళని మనం భాగం చేయలేకపోయాం. ఫలితంగా ఈ అస్తిత్వాన్ని నిలబెట్టే క్రమానికి పరిమితి అక్కడ ఏర్పడింది. తెలంగాణ సమాజంలో మరొక ప్రధానమైనది ఏమిటంటే దేశమంతా ప్రజాస్వామ్యం కుంచకపోయినా, ప్రజాస్వామిక భావన కుంచకపోయినా ఒక్కడైనా సరే బయటకు వచ్చి తెలంగాణలో ప్రజాస్వామ్యం కావాలి అని అరిచే శక్తి ఇక్కడ ఈ తెలంగాణ సమాజానికి ఉన్నది. ఒక్కడైనా సరే అట్లాంటి చైతన్యం ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఎప్పుడో పౌర హక్కుల సంఘం సభ పెట్టాలనుకుంటే ఆ సభకి పర్మిషన్ ఇవ్వకపోతే కాళోజీ ఒక్కరు వచ్చి ఆ హాల్కు తాళం వేస్తే, గేట్లకు తాళం వేస్తే కాళోజీ గారు ఒక్కరు వచ్చి నిరసన వ్యక్తం చేశారని పుస్తకాల్లో పెద్దవాళ్ళు చెప్తే రాస్తే వింటూ ఉంటాను నేను. అట్లాంటి చైతన్యం ఇక్కడ ఉంది ప్రజాస్వామిక భావనకి. కానీ ఎందుకో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు మునుపు ఎట్లాంటి అప్రజాస్వామిక భావన మనం గురయ్యాం, భయానికి గురయ్యాం. వేటాడారు కొందరు, సిద్ధారెడ్డి సార్ పేరు, నా పేరు, కొందరు పేర్లు నయీం అనేటోడు పేపర్లో ప్రకటించి మిమ్మల్ని చంపేస్తామని బహిరంగంగా ప్రకటించి, టెలిఫోన్లు చేసి బెదిరించి, ఎక్కడ ఒక మనిషి నిలబడితే అక్కడ ఒక 10 మంది వెంటాడి నిఘా నేత్రాల మధ్య సంచరించిన కాలం ఒకటి ఉన్నది. దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో కాస్త గాలుడు పీల్చుకున్న స్వేచ్ఛా గాలుడు. తిరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యానికి ఏమైనా విఘాతం కలిగిందా ఆలోచించుకోవాలా. ఇందిరా పార్కు, ధర్నా చౌక్ ఎందుకు మూతపడింది? ఈ పరిమితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? అస్తిత్వ భావనకి పరిమితి ఎందుకు వచ్చింది? సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి లాక్ ఎందుకు పడింది? మెయిన్ హాలుకు లాక్ ఎందుకు పడింది సభ జరపాలనుకుంటే? అంటే ప్రజాస్వామ్యానికి పరిమితి పాలక వర్గం
అనివార్యంగా తన అవసరం మేరకి తన ప్రయోజనం కోసం ఈ పరిమితి విధించడం కూడా మనం ఈ కాలంలో చూస్తాం. ఊపా కేసులు, జైళ్ళు, అరెస్టులు, జైళ్ళు. రాజకీయ నాయకత్వం ఎంతైనా సరే, రాజకీయ నాయకత్వం కనీసం ఒక ఎన్కౌంటర్ జరిగితే ఏదో ఒక నాయకుడు మాట్లాడే వెసులుబాటు ఉండేది ఒక కాలంలో. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిని కలిసి ఎవరికైనా అరెస్ట్ చేస్తే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి విడుదల చేసుకునే ఒక అవకాశం ఉండే. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడిని ఎవరు కలిసే ఒక పరిస్థితి లేకుండా ఎందుకు ఏర్పడింది? ప్రజాస్వామికవాదులకు ఏర్పడే పరిమితి రాజకీయ నాయకులు కూడా ఎందుకు ఏర్పడింది? తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే పునాది ఒక రకంగా భావజాల రంగం అనుకుంటే, ఆ భావజాల రంగానికి మూలం విద్యారంగం అనుకుంటే, ఆ విద్యారంగాన్ని గత పాలకులు, కోస్తాంధ్ర పాలకులు విచ్ఛిన్నం చేశారు, కూల్చేశారు. విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ఉన్నత విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. మరి అట్లాంటి ఉన్నత విద్యారంగాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు విస్మరించారు? నిజంగా ఇప్పుడు తెలంగాణ సమాజంలో మేధో రంగం ఎంత ఉంది అని చూస్తే మనం నిరాశకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతున్నది. 70 ఏళ్ల వయసులో నాగేశ్వరం సార్ బాటిల్ పెట్టాలన్నా అక్కడ పెట్టాలన్నా? రచయితల సంఘంలోకి ఎందుకు, ప్రజా సంఘాల్లోకి ఎందుకు 20 ఏళ్లలో, 25 ఏళ్లలో, 30 ఏళ్లలో ఎందుకు రావటం లేదు? ఇంత పెద్ద చలనం మన కళ్ళ ముందు 10 ఏళ్ల కిందట ఇంత చలనం జరిగి, ఈ చలనంలో లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిన విద్యార్థులు ఎందుకు ఇటువైపు మళ్ళలేకపోయారంటే కారణం భావజాలపరమైన లోతు, డెప్త్ వాళ్ళకి ఇవ్వలేకపోయారు. క్లాస్ రూములు జరుగుతున్నాయా? అసలు స్కూళ్ళల్లో క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి, కాలేజీలు ఎట్లా జరుగుతున్నాయి, యూనివర్సిటీలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ పట్టింపు మన తెలంగాణ సమాజానికి ఉండిందా? క్లాసులు ఇష్టమైన చోట మేధస్సు వికసిస్తుందా? ఎన్నైనా ఉండకొక ఎన్ని లాంటి ఎంత టెక్నాలజీని రావచ్చు, కానీ ముఖత పాఠం చెప్పి, కళ్ళకి చూసి పాఠం చెప్పి ఆ భావన, అప్పుడు మేధస్సు ఒకరి మెదడు నుంచి మరో మెదడులోకి ఇంజెక్ట్ అయ్యే ఆ ప్రాసెస్ కు నువ్వు ఏ యంత్రం తీసుకొచ్చినా, ఎంత పెద్ద యంత్రం వచ్చినా సాధ్యం కాదు. ఆ విషయాన్ని, విద్యారంగాన్ని ఎందుకు మనం నిర్లక్ష్యం చేశాం ఈ 10 ఏళ్ల కాలం? కనుక 10 ఏళ్ల కాలం అంటే ఇది తక్కువ సమయం కాదండి. వేదన పడిన కాలం ఇది. నిధులు లేక, రిక్రూట్మెంట్ లేక, క్లాసులు జరగక, పరీక్షలు జరుపుతున్నాం, 70% మార్కులు వేస్తున్నాం, తెల్ల పేపర్ నల్లగా అయితే మార్కులు వేసి పట్టాలు ఇచ్చి పంపిస్తున్నాం. మీరు చూడండి, 60,000 మంది ఇంజనీర్స్ బయటకు వస్తే 4,000 మంది మాత్రమే నైపుణ్యం ఉన్న వాళ్ళని నివేదికలు చెప్తున్నాయి. 100 PhDలు ఇస్తున్నాం. ఒక్క PhD విద్యార్థి కూడా, PhD పొందిన విద్యార్థి 100 మందిలో ఒక్కడైనా వేదిక మీద నిలబడి తాను చేసిన టాపిక్ విన ఒక అరగంట సేపు మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంటుందా? ఒక డిపార్ట్మెంట్ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా 2 ఏళ్ళు, హెడ్ గా 2 ఏళ్ళు, ప్రొఫెసర్ గా ఇన్నేళ్ళు పనిచేసిన వాడిగా మాట్లాడుతున్నా నేను. నా కడుపు దించుకుంటే నా కాలం మీద పడుతుంది. కానీ అంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇది డిగ్రీలు పట్టాలు ఇస్తున్నాం మనం అంటే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయటం మూలంగా అస్తిత్వ భావనకు సంబంధించిన ఆ పునాది, ఆలంబన కోల్పోయాం. తెలంగాణ అస్తిత్వం అంటే ఇది ధిక్కార సాహిత్యం ఉండి ఒకానొక సందర్భంలో ఎక్కడున్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే అసమ్మతిని ప్రకటించే ధైర్యం ఉన్నది, అసమ్మతిని ప్రకటించే అవకాశం, చైతన్యం తెలంగాణ సమాజానికి ఉన్నది. వాళ్ళు కవులైనా, కళాకారులైనా, మేధావులైనా, బుద్ధిజీవులైనా చట్టసభల్లో ఉండి కూడా, కవులు కూడా కొందరు చట్టసభలో ఉన్నారు, చట్టసభల్లో ఉండి కూడా ఇది కరెక్ట్ అనిపించకపోతే, ఇది ప్రజా వ్యతిరేకం అనిపిస్తే బయటికి వచ్చి ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రకటించిన ఒక వాతావరణం తెలంగాణ సమాజంలో ఉండింది. ఇది ఎందుకు కోల్పోయాము? కనుక ఈ అస్తిత్వం, ఈ నేపథ్యం నుంచి మనం చూస్తే సాహిత్యం ఈ 10 ఏళ్ల కాలంలో ఈ అస్తిత్వాన్ని ప్రకటించే సాహిత్యమే రాలేదా? వచ్చింది. పండగల మీద వచ్చింది, జాతరల మీద వచ్చింది, సమ్మక్క సారక్క మీద వచ్చింది, కరోనా మీద వచ్చింది, చెరువుల మీద వచ్చింది. డాక్టర్ ఎస్ చంద్రయ్య అనే పరిశోధకుడు ఈ 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2024 వరకు ఎన్ని కవితా సంపుటాలు వచ్చాయి తెలంగాణ మీద ఒక లిస్ట్ అవుట్ చేశాడు.
ఎన్ని కవితా సంపుటాలు వచ్చాయి, ఎన్ని సంచికలు వచ్చాయి, సంకలనాలు వచ్చాయి, లిస్ట్ అవుట్ చేసి అసలు ఈ కవిత్వం ఏం చూస్తుంది ఈ 10 ఏళ్ల కాలంలో అని ఒక విస్తృతమైన వ్యాసం రాశాడు. అట్లే శ్రీధర్ కథల మీద ఒక వ్యాసం రాశాడు, వెల్దండి శ్రీధర్. ఆయన 2020లో రాశాడు అనుకుంటా ఆ వ్యాసం. చాలా నిరాశను వ్యక్తం చేశాడు. ఆయన కవిత్వం అన్న ఎంతో కొంత వచ్చింది, కానీ కథల విషయం చూసినప్పుడు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే సోయి తెలంగాణ కథకులకి రాలేదేమో అనే నిరాశని వ్యక్తం చేశాడు. ఎందుకు ఇది ఇట్లా ఎందుకున్నది అని చూసినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ కథకులు వస్తు స్వీకరణలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. పాత ధోరణిలోనే కథలు రాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడం అనేది తెలంగాణ కథకులని ఎంతగా కదలించలేదా, ప్రభావితం చేయలేదా అనే ప్రశ్న వేశాడు. కాస్త కొద్ది వెలుగుగా శ్రీ తెలంగాణ, ముక్కోటి బలగం, తలుపులు ఇట్లాంటి అక్కడక్కడ ఉద్యమాన్ని ప్రతిబింబించే, అమరవీరుల కుటుంబాన్ని ప్రతిబింబించే కొన్ని కథలు వచ్చాయి. అయితే ఇది సరిపోదు, ఈ కాలానికి కథలు ఇవి సరిపోదు. నవలలు ఎన్ని వచ్చాయి? తెలంగాణ ఉద్యమాన్ని 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ నవలలు ఎన్ని వచ్చాయి చూస్తే చాలా తక్కువ నవలలు. తెలంగాణ సమాజంలో కల్పనా సాహిత్యం అంటే ముఖ్యంగా నవలలు, కథలు లాంటివి కవిత్వం వచ్చినంత రాదు అనే ఒక పరిమితి మనకు ఉన్నది, ఆ విమర్శ కూడా ఉన్నది. ఆ పరిమితిని ఎందుకు దాటలేకపోతున్నాం? ఇవాళ చోట ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగల గురించి ఏం రాయాలి ఈ వర్తమాన సందర్భంలో? ఆనాడు ఏం రాశాం? నా బోనాల పండుగ చాలా గొప్పది నీ అట్ట తద్ది కన్నా అని రాశాం, చెప్పాం. మరి ఇవాళ అది చెప్పలేం కాదు. ఇవాళ నీ బోనాల పండుగలోకి రచయిత వర్తమానంలో రాయవలసింది ఏమిటంటే, నీ బోనాల పండుగలోకి ఒక వైదిక సంస్కృతి ప్రవేశించింది. అది మన కళానికి ఏమైనా చేరుతుందా? నీ బొడ్రాయి పండుగలోకి ఒక వైదిక సంస్కృతి ప్రవేశించింది. అది మన కథలోకి ఏమైనా వస్తువుగా మారుతుందా వర్తమానం? ఇది మనం పట్టుకోకపోతే తెలంగాణ సమాజం ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇట్లా ఉండదు, ఇది ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది. అందుకే శక్తి పీఠాల నుంచి అక్కడ ఉన్నటువంటి వైదికులను తీసుకొని వచ్చి బొడ్రాయి పండుగని చేసే స్థాయికి తెలంగాణ సమాజం వచ్చింది. ఒకనాడు మనకి ఆ పండుగ మన అస్తిత్వ ప్రకటన, బతుకమ్మ పండుగ మన అస్తిత్వ ప్రకటన. ఈ బతుకమ్మ పండుగలోకి ఏ రూపం లేని ఒక ప్రకృతి పండుగ, పువ్వుల పండుగలోకి ఇప్పుడు బతుకమ్మలను ఎట్లా పేరుస్తున్నారంటే, బతుకమ్మను పేర్చి పైన దుర్గామాత బొమ్మ పెట్టే వరకు ఈ పండుగ రూపం. ఇది మన కళానికి వర్తమానంలో చేరాలి. నేను అనుకుంటా నాగేశ్వరం సారి వర్తమానంలో మనం ఏం రాయాలనే, ఏం ఆలోచించాలనే ఈ టాపిక్ ఉద్దేశం. అట్లే గ్రామీణ ముఖ చిత్రాన్ని చిత్రిస్తూ అప్పుడు కవిత్వం వచ్చింది, ఈ 10 ఏళ్ల కాలంలో కూడా కవిత్వం వచ్చింది. ఈ గ్రామీణ ముఖ చిత్రంలో ఇప్పుడు ఎట్లా ఉంది ముఖ చిత్రం? గ్రామీణ ముఖ చిత్రం వర్తమానంలో మన అస్తిత్వాన్ని మనం ప్రతిబింబించి చెప్పకపోతే ఇది నిలబడదు. ఇప్పుడు గ్రామం, ఒకప్పుడు గ్రామం. సిద్ధారెడ్డి గారు స్టూడెంట్ ఉన్నప్పుడే గ్రామం, వారు టీచర్గా ఉన్నప్పుడే గ్రామం, ఇవాళ వారు చూస్తున్న గ్రామం. నేను బాల్యంలో ఉన్న గ్రామం, ఇప్పుడు నేను చూస్తున్న గ్రామం. గ్రామం గ్రామంలాగా లేదు, ఉండనివ్వటం లేదు, పాలక వర్గాలు ఉండనివ్వటం లేదు. అందరికీ తెలుసండి, గ్రామం మత్తులో ఊగుతుంది. ఈ మత్తులో ఊగుతున్నది 70 ఏళ్లలో, 60 ఏళ్లలో, 50 ఏళ్లలో అయితే సరే, కాస్త అది కూడా సరైనది కాదు, సరిపెట్టుకుందాం. కానీ 8వ తరగతి చదివే పిల్లవాడి నుంచి మొదలైతే ఈ ఊగటం, ఇక నీవేం నేర్పిస్తావు? ఎక్కడ అస్తిత్వాన్ని కోరుకుంటావు? ఎక్కడ అస్తిత్వాన్ని ఆశిస్తావు? బర్త్డే పార్టీ అయిందంటే ఒక 8th క్లాస్ వాడు, 7th క్లాస్ వాడు ఒక కాటన్ తీసుకొచ్చి, బీర్ కాటన్లు తీసుకొచ్చి పార్టీ చేసుకునే వరకు ఈ సమాజం నెట్టబడింది. నేనైతే విస్తృతంగా గ్రామాలకు వెళ్తూ ఉంటాను. ప్రతి వారం ఏదో గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ ఎస్ఐలు, సిఐలు ఉంటారు, వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు చెప్తున్నారు, సార్ కొద్దిగా ఈ సభలో యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడండి సార్. ఎవ్వడు చూసినా అయితే బీర్ లేకపోతే గంజాయి లేకపోతే కొకాయిన్ ఇవి వచ్చేసాయి. తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా మనం కొకాయిన్ వస్తుందని ఊహించామా? గంజాయి అంటే ఏదో కొద్దిగా
ఆ అడవంచు గ్రామాలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇవాళ మొత్తం మత్తు పదార్థాలకి తెలంగాణ ఆలంబనగా మారిపోయింది కదా. ఇప్పుడు మన కాలానికి వర్తమానంలో మనం ఏం రాయాలంటే గ్రామాన్ని ఆనాడు రాశాం. నా గ్రామం ఏమైపోయింది, ఇట్లా అయిపోయింది, ఆనాడు అలుగు చల్లేవాళ్ళు, సాంబే చల్లేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు అని తెలంగాణ సమాజంలో అస్తిత్వ ప్రకటన చేశాం. ఇప్పుడు మనం రాయవలసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ అస్తిత్వం పూర్తిగా కోల్పోయే పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. యాక్సిడెంట్లు, తాగి వేగంతో వెళ్ళి లారీకి కొట్టుకొని చచ్చిపోతున్నారు, తాగి కొట్లాడి ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఈ స్థితి ఈ గ్రామీణ ముఖ చిత్రం. దానితో పాటు చెరువులు, కాలువలు, భూములు, చెరువులు వచ్చాయి, వాటి మీద కవిత్వం వచ్చింది. నీళ్ళు వచ్చాయి, కవిత్వం వచ్చింది. పంటలు వచ్చాయి, పంటలు బాగా పండాయి, కవిత్వం వచ్చింది. చెరువు లేని చోట, నీళ్లు రాని చోట, ఇంకా వలసలు ఉన్న చోట ఈ తెలంగాణ సమాజాన్ని రాయవలసిన అవసరం మన మీద ఉన్నది. నగర జీవన చిత్రణ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది. కవిత్వంలో కొన్ని కథలు. ఈ నగర జీవన చిత్రణ ఇన్నాళ్ళు మనం ఏదైతే రాశామో సంస్థానాల గురించి, వాటి గొప్పతనం గురించి, హైదరాబాద్ నగరం దీని గొప్పతనం గురించి, వరంగల్ నగరం, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, ఇట్లా మన నగరాల గొప్పతనాన్ని అస్తిత్వ ప్రకటనలో భాగం చేశాం. ఇవాల్టి నగరాలు ఎట్లున్నాయి? హైదరాబాద్ ఇవాల్టి నగరం మూసి ప్రక్షాళన మన కళానికి చేరుతుందా? హుస్సేన్ సాగర్ శుద్ధి చేయటం మన కళానికి చేరుతుందా? ఓయూని 5 స్టార్ యూనివర్సిటీగా మారుస్తామని ప్రకటించారు తెలంగాణ ఉద్యమ కాలంలో. ఈ ఓయూ 5 స్టార్ యూనివర్సిటీ పక్కకు పోయి కనీసం ఓయూ నిలబడుతుంది. ఇది మన కళానికి చేరవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ నగరం నిండా, ఈ నగరానికి ఏమైంది అంటే ఈ నగరం నిండా కాలుష్యమైంది. రేపు ఢిల్లీ నగరం లేక హైదరాబాద్ నగరం కూడా మనం అందరం పారిపోయి ఊళ్ళో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో. ఇక్కడ కూడా మొత్తం మాస్కులు పెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో. కనుక అయిపోయింది సార్, ముగిస్తాం. ఈ కోణంలో మనం ఆలోచిస్తూ వర్తమాన సందర్భంలో ఇంకా మనం కవులుగా, రచయితలుగా అస్తిత్వ ప్రకటన కోసం మనకంటూ ఒక మీడియా రూపొందిందా? ఇప్పటికీ 10 ఏళ్ల కాలమైంది. ఈ తెలంగాణలో పత్రికలు, ఈ తెలంగాణలో టీవీ ఛానల్స్, ఇంకా సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే. అసలు మన భావన వ్యక్తం చేయడానికి కావలసిన ఒక రూపం మీడియా, ప్రధానం మీడియా అనుకున్నప్పుడు ఒక మీడియానే రూపొందలేదు. దాన్ని రూపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాహిత్య విమర్శ, కొత్త ప్రమాణాలు ఏం తీసుకొచ్చాం, కొత్త ప్రమేయాలు ఏం ప్రవేశపెట్టాం. అతిశయోక్తికి పోవద్దండి. ఒక కాలంలో అతిశయోక్తి పనికొస్తుంది, అవసరమేమో. కానీ ఇంకా అన్ని కాలాల్లో అతిశయోక్తి, చిన్న బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ముద్దు ఇయ్యొచ్చు, మురి పని చేయొచ్చు, బాగున్నావు బిడ్డ, మంచి పని చేసావు బిడ్డ అనొచ్చు. కానీ 20 ఏళ్ళ వయసుకు వచ్చినాక కూడా చేసిన తప్పులన్నింటిని బాగా చేసావు, తప్పు బాగా చేసావు అని అంటే అది ఏమవుతుంది? కనుక సాహిత్యం ఏం రాస్తున్నాం, అది మన ఇష్టాలతో సంబంధం లేకుండా దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏమి లేకున్నా ఆకాశాన్ని కెత్తిపడేయటం అనేది అది తెలంగాణ సమాజానికి ఉపయోగపడదు నా దృష్టిలో. కనుక సాహిత్య విమర్శ, నేను ఆ మధ్యలో త్రిపురేణి మసూరరావు గారి సాహిత్య వ్యాసాలు కలిపి ఒక దగ్గర వేస్తే విమర్శ చచ్చిన వేళ అని ముందు మాట రాశాను నేను. చాలా మంది దాన్ని చదివి నాకు ఫోన్ చేసి తిట్టారు. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, నా అభిప్రాయాలు నాకున్నాయి, ఏవో రాశాను. విమర్శ ఎట్లున్నది? ఒకప్పట్లాగా విమర్శ ఉన్నదా తెలంగాణ సమాజం? మనం దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. చివరి విషయం, నిబద్ధత, నిమగ్నత అనేవి పాత పదాలు ఏమి కాదు, రొడ్డకొట్టుడు పదాలు కానే కాదు. ఇవి ఎప్పటికీ ప్రాసంగికత ఉంటుంది. కవికి నిబద్ధత, నిమగ్నత లేకపోతే ఆ కవి ఎంత రాసినా అది వృధా. ఈనాటి తెలంగాణ సమాజంలో వర్తమానంలో ఏ నిబద్ధతో అయితే 70 సంవత్సరాలుగా రాస్తూ నాగేశ్వరం గారి వారు ఇక్కడి వరకు మనందరినీ కూడగట్టారో, ఏ నిబద్ధతను అయితే వరవరరావు గారి వారు అక్కడ జైల్లో ఉన్నారో, ఏ బెయిల్ మీద బయట కండిషన్స్తో బయట ఉన్నాడో, ఏ నిబద్ధతను అయితే సిద్ధారెడ్డి గారు రాస్తూ మాట్లాడుతూ ఉన్నారో, మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈ నిబద్ధత, ఈ నిమగ్నతని మన సమాజంలో పురోధి చెయ్యకపోతే రాశారు కదా అని అనుకుంటే సరిపోదు. ఎందుకు రాశారు, దేనికోసం రాశారు, ఏ లక్ష్యం కోసం రాశారు అనే స్పష్టత కూడా రూపొందించకపోతే
కెరీరిజం మాత్రమే సాహిత్యం అయిపోయే ప్రమాదం ఉంది. ఆ క్రమంలో 4 అభిప్రాయాలు మీతో పంచుకునే అవకాశం కలిగించిన మీ అందరికీ వందనాలతో ముగిస్తున్నాను.